రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్ర విమర్శలు చేయడం చూస్తున్నాం. అంటే వీరిద్దరు పేరు చెప్తే, ఒకరి పేరు చెప్తేనేమో 3 టర్మ్స్లో ఆయన చేసిన మోసాలు, ఆయన చేసిన దోపిడీలే గుర్తొస్తాయని చెప్పేసి చంద్రబాబు గారిని, ఇంకొకరి పేరు చెప్తే ఆయన పెళ్ళిళ్ళు కాలర్ మార్చినట్టు పెళ్ళాలి మారుస్తారని చెప్పేసి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయడం చూస్తున్నాం. మరి దీనికి మీ సమాధానం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. బ్రాండ్ మార్క్ ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఈరోజు హైదరాబాద్లో అడుగడుగునా కనబడుతుంది. నువ్వు వచ్చిన 5 ఏళ్లలో నువ్వేం చేసావు? అప్పులను దోచుకోవటమును, ఏమీ లేని శ్మశానాల్లో కూడా శవాల మీద పేలాలు ఏరుకునే తినే రకంలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వ్యక్తి మనకి ఇప్పటి వరకు ఇంకా ముందు కూడా చూడము, ఈ భవిష్యత్తులో కూడా ఇదివరకు కూడా మనం చూసుంటాం, భవిష్యత్తులో కూడా చూడము. అలాంటి సీఎంని చూడకూడదని కూడా కోరుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి అనేది తెలియదు. 15 సంవత్సరాలు సీఎంగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చదువుల్లో ఎడ్యుకేషన్ ఆ రోజుల్లో చదువుకోవటం, ఒక ఇంజనీరింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. వాళ్ళ పిల్లలకి ఇంజనీరింగ్ సీట్లు దొరికేది కాదు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునేవాళ్ళు, చెన్నై కానీ బెంగళూరు కానీ ఇలా బయట రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి కాదు ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టి పిల్లలకు అందరికీ ఇంజనీరింగ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. మెడికల్ కాలేజెస్ పెట్టారు. చదువుకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. గురుకుల పాఠశాలలు తెలుగుదేశం పీరియడ్ నుంచి గురుకుల పాఠశాలలు బాగా అభివృద్ధి చేశాయి చంద్రబాబు గారి టైంలో. మళ్ళీ మహిళలకి ఈయన అక్కలు చెల్లెమ్మలు అని చెప్తున్నాడు. అక్కలు చెల్లెమ్మలకు దగ్గరికి ఉన్న వాళ్ళ అకౌంట్స్లో వాళ్ళ డ్వాక్రా గ్రూపులు డబ్బులు కూడా తినేస్తున్నావు, కానీ అక్కలు చెల్లెమ్మలకు నువ్వు చేసింది ఏమీ లేదు. అలాంటి డ్వాక్రా గ్రూపుని ఇంట్రడ్యూస్ చేసి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక ఆలోచనతో వాళ్ళకు తెలిసిన చేతి పనులే కానీ, వాళ్ళ కులు వృత్తులు కానీ, ఒక పశువులను పెట్టుకొని వాళ్ళు పోషించుకోగల కుటుంబాన్ని నడిపించుకోగలరని కానీ, ఇలా ప్రతి దానిలో కూడా మహిళలకి ఎవరు తోచిన పని వాళ్ళు చేసుకొని ముందుకు రావాలనే ఒక ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు. పావలా వడ్డీ అనే ఇది తీసుకొచ్చింది ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మనం చూస్తున్న బీసీలకి వాళ్ళకి చదువుకునేటప్పుడు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీ వాళ్ళకి అందరికీ చదువు చాలా అందుబాటులో తీసుకొచ్చారు. ఆయన అది వరకు మా అందరికీ చదువుకునే ఇది కూడా ఉండేది కాదు. సో ఇంజనీరింగ్ ఈరోజు ఆ పిల్లలందరూ ఇంజనీరింగ్ అలా చదివి లక్షల్లో శాలరీస్ ఉన్నాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉంది. మనం చూసాం కూడా, కళ్ళారా చూసాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో మనం ఇక్కడ హైదరాబాద్లోనే కానీ దేశాల్లో కానీ ఆయన మీద ఉన్న గౌరవం కానీ, అపారమైన నమ్మకం కానివ్వండి, మనకు అందరికీ కనపడ్డది. అలాంటి వ్యక్తిని గురించి నువ్వు విమర్శించడం అంటే ఆకాశాన్ని చూసి ఉమ్మేసినట్టే ఉంటుంది. కానీ నువ్వు అంటావు కదా నిరుపేదలు అని మాట్లాడతావు. నువ్వు ఎంత నిరుపేదవి? నువ్వేమైనా నిరుపేదవే? అంటే దోచుకోవాల్సిన సొమ్మంతా నువ్వే దోచేసేసుకున్నావు. ఇంకా ఆంధ్రాలో మిగిలింది కూడా ఏమీ లేదు. వాళ్ళ ఇండ్లు వాకిళ్ళతో సహా దోచుకున్నావు. ఆఖరికి కోర్టు కట్టుకోవటానికి కోర్టుకు ఇచ్చిన ఫండ్స్ కూడా తినేసేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అవి కూడా నోచుకోలేని, బిల్డింగులు కట్టుకోలేని దుస్థితికి తీసుకొచ్చావంటే నిన్ను ఏమనాలి? ఇంతకంటే దారుణమైన విషయం ఏముంది? ప్రతిదీ సీఎం క్యాంప్ ఆఫీస్ తాకట్టు పెడతావు, కోర్టులు సొమ్ము తింటున్నావు, ఎవరికైనా ఫండ్స్ ఉన్న ఏదైనా డ్వాక్రా గ్రూప్లో ఉన్న ఫండ్సే కానివ్వండి, వాళ్ళది జాబ్స్, రిటైర్డ్ అయిన వాళ్ళ పెన్షన్స్ డబ్బులతో సహా అందరివి తింటున్నావు. ఇంకా ఏం ఉంచావు నువ్వు అక్కడ? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలని పిప్పి చేస్తున్నాడు ఓపెన్గా చెప్పాలంటే. అట్లాంటి దారుణాలు చేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఉందా? దాని గురించి ఆలోచించే స్థాయి నీకుందా? దాని గురించి మాట్లాడినా కూడా నువ్వే చులకనవుతావు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే నష్టమేమీ లేదు. ఆయన 15 సంవత్సరాలు సీఎంగా ఉంటే ఆయన చేసిన అభివృద్ధి ప్రతి చోట కనపడుతుంది. నువ్వు కూర్చున్న బిల్డింగ్ కూడా ఆయన కడితే వచ్చిందే. నువ్వు వెళ్ళి ఆడ కట్టిన ఒక ఇటుకేసిన పాపం నీది లేదు, ఒక రోడ్ వేసిన ఇది నీకు లేదు, ఒక తట్టడి మట్టి ఎక్కడా పోసిన ఇది కూడా లేదు. పెట్టిన 4 మొక్కలు కూడా నరికేయించావు.
అలాంటి వ్యక్తి నువ్వు మొక్కలను కూడా పెంచనివ్వకుండా నరికేసావంటే ఇంకా నువ్వు ఏ రకంగా అభివృద్ధి చేసావని. ఒక చెట్టు ఎండొస్తే నీడలు నిలబడదామనే చెట్టు, అలాంటి చెట్లు కూడా నువ్వు నరికేసావు. ఇంకా ఏ రకమైన అభివృద్ధి నువ్వు చేస్తావని ప్రజలు ఆశిస్తారు? ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకి భరణం ఇచ్చుకుంటున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన ఫ్యామిలీకి వాళ్ళకి ఉంటుంది. సో మధ్యలో వచ్చిన మీకేంటి ప్రాబ్లం? సో మొన్న స్టేజ్ పైన ఓపెన్గానే చెప్పాడు, 2 డైవర్స్లు అయినాయి, 3 పెళ్ళాలు ఉన్నారు, ఇంకొక మాట కూడా 4వ పెళ్ళంగా నువ్వు ఉండు అని కూడా మాట్లాడారు. ఇంతకు మించి ఏం చెప్పాలి? నువ్వు మళ్ళా అదే టాపిక్ తీస్తా వస్తే సరే, అది గవర్నమెంట్ లీగల్గా ఆయనది ఒకవేళ తప్పు ఉంటే ఈ పార్టీ కోర్టుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో లీగల్గా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, లీగల్గా డైవర్స్లు ఇచ్చుకున్నాడు. ఇంకా దాని గురించి డిస్కషన్ చేసుకుందామా, ప్రజాపాలన మీద దృష్టి పెడదాం అనేది ముందు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సిన విషయం. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏంటి? ఆయన దేశంకి ఏమైనా నష్టమా? లేదంటే ఏపీ డెవలప్మెంట్లో ఏమైనా ఆగిపోతుందా? ఏమీ ఆగేది ఏమీ లేదు కదా. నువ్వు ఫస్ట్ ఆలోచించి ఏపీ ప్రజలకు ఏం చేద్దాం అనేది ఆలోచించు. ఆయన పెళ్ళిళ్ళ మీద దృష్టి పెట్టడం కాదు. ఆయన ఏమైనా మళ్ళీ భూ కబ్జాదారుడా? ఆయన ఏమైనా మొత్తం ఏదైనా ఎవరిదైనా డబ్బులు ఏమైనా నొక్కేశాడని ఏమైనా చెప్తావా? లేకుంటే ఏదైనా దుర్వినియోగంగా మా ప్రజా సొమ్ముని ఏమైనా కాజేశాడు? ఏం చేశాడో దాన్ని చెప్పు. అంతేకాని నువ్వు 3 పెళ్ళిళ్ళు అంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయకూడదా? అనర్హులని ఏమైనా కోర్టు చెప్పిద్దా? అది నువ్వు ఏదైనా చెప్పు. అంతేగాని ప్రతిదానికి 3 పెళ్ళిళ్ళు అని మాట్లాడుకుంటా ఉంటే, లాజిక్ లేని మాటలు మాట్లాడుకుంటూ ఊరికే టైం వృధా చేసుకుంటూ ఈ ఉన్న 2 నెలల్లో కూడా నువ్వు ఇదే టాపిక్ సాగదీస్తే ఎవరికి లాభం అనుకుంటారో? నీకే నష్టం. అది తెలిసిన గురించి తెలిసిన అందరికీ ప్రపంచం మొత్తం తెలిసిన విషయాన్ని నువ్వు పదే చెప్పుకున్నంత మాత్రాన్ని వచ్చిన లాభం ఏమీ లేదు కదా. అది చాలా ఫూలిష్నెస్గా మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా తెలుసుకోలేకపోతే ఇంకా ఆయన కర్మ. మేడం, అంటే చంద్రబాబు గారు తన 3 టైమ్స్ సీఎంగా చేశారు కదా, ఆ 3 సార్లు చేసినప్పుడు అసలు చంద్రబాబు గారు ఏమీ చేయలేదు అన్నదాన్ని బలంగా ప్రజల్లోకి పంపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు. అంటే తన స్పీచ్లు ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది. మరి ఇది మరి ప్రజల్లో ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు? మరి వచ్చే ఎలక్షన్స్లో ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది? ప్రజలకు అందరికీ తెలుసమ్మా. 15 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశాడు, ఏం చేశాడు అనేది ప్రతి ఒక్క చోట ప్రతి జిల్లాలోనూ కనపడుతుంది. మనము చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. 15 సంవత్సరాల అభివృద్ధి అంటే ఏంటనేది కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని నువ్వు ఏదో మాట్లాడితే జరుగుతుందని అనుకోవటం వేస్ట్. ఈరోజు ప్రతి ఇంటి పిల్లలు కూడా ఇంజనీరింగో ఫారిన్లో, ఇది వరకు ఏదో విదేశాలు వెళ్ళాలని అంటే అబ్బా ఎవరో వెళ్ళారన్నట్టు ఉండేది. మండలానికి ఒకళ్ళు ఏదో వెళ్ళుండేవాళ్ళేమో. సో చంద్రబాబు నాయుడు గారికి బిఫోర్. సో ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఊరిలో 20 మంది 30 మంది వెళ్తున్నారు విదేశాల్లో జాబులు చేసుకోవటానికి. అదంతా ఎవరు పుణ్యం? ఇంజనీరింగ్ కాలేజెస్ రావటమే కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్కి బాబు గారు ఫండ్స్ కానీ రేస్ చేయటం కానీ, ఇవన్నీ కూడా అందరికీ జరిగిన విషయమే కదా. ఈరోజు హైదరాబాద్ సిటీయే కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ ప్రతి చోట వెళ్ళి విద్యార్థులు చదువుకున్న వాళ్ళు జాబ్స్కి ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఒక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నావా? సరే, డ్వాక్రా ఇది ఆశా వర్కర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా నీతో ఇది చేశారు. వాళ్ళకి శాలరీస్ పెంచమని అడిగారు. వాళ్ళకేం చేసావు? వాళ్ళకేం చేయలేదు. సరే, నువ్వు చేసే ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తే ఒక మాస్క్ అడిగిన దానికి ఒక దళిత డాక్టర్ని చంపేశారు, పిచ్చోడిని చేసి చంపేశారు. ఎన్ని దారుణాలు చూడలేదు? కరోనా టైంలో ఏదైనా మెడికల్ పరంగా పట్టించుకున్నావా? లెక్కల్లో లేనన్ని మంది జనాలు చనిపోతే నువ్వు లెక్కల్లో చూపెట్టిన ఎంతమందిని? ఈరోజు మెడికల్ పరంగా కూడా బయట రాష్ట్రాలకు వస్తున్నారే కానీ అమరావతిలో ఎక్కడైనా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మెడికల్ పరంగా అభివృద్ధి చెందగలిగిందా? లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి కానే కాదు. ఆయన స్థాయి వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన విజన్ వేరు, ఆయన డెవలప్మెంట్ చేసిన విధానం వేరు. ప్రతి వాళ్ళ గుండెల్లో అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగాను ఒక లబ్ధి పొందిన వాళ్ళకే కాదండి, సామాన్య ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఆయన గ్రౌండ్ స్థాయి నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి
ఇది ఉన్నతమైన వాళ్ళ వరకు ప్రతి వాళ్ళకి కూడా ఏ ఏ స్థాయిలో ఎలా అలా చేయాలని ఒక బ్రాండ్ మార్క్ని క్రియేట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి గురించి ఈయనేదో మాట్లాడాడని చెప్పి ప్రతిసారి అది జనాలు ఆలకిస్తున్నారని అనుకోవటం హాస్యాస్పదం అవుతుంది. నేను పేదాన్ని అంటే ఎంత నవ్వుకుంటున్నారో జనాలు. ఆయన పేద సీఎమ్మా? మన ఇండియాలోనే రిచెస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇది తప్పుడు నేనేదో చెప్తుంటే పదే పదే అది ఆలకిస్తున్నారేమో ప్రజలు, అది నిజం అనుకుంటున్నారు. అది ఎప్పటికీ నిజం కాదు. ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు ఎలా సంపాదించావు, ఏం చేసావు, ఈ 5 ఏళ్లలో నువ్వు ఏం ఒరగబెట్టావు ఏపీకి అనేది అందరూ ఆలోచిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా మేడం అంటే మొన్నే కౌంటర్ ఇచ్చాడు, జగన్ నువ్వే నా 4వ పిల్ల, మాట్లాడితే నా 4 పెళ్ళిళ్ళ గురించే మాట్లాడతావు అని చెప్పేసి. ఇటువంటి కౌంటర్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పైన ప్రజలు ఎటువంటి అభిప్రాయాన్ని ఆయన అంటే పంపించాలనుకుంటున్నారు మేడం? అది ఆయనకి ఏమనుకుంటున్నాడు, అదే అవసరం లేని విషయాల గురించి డిస్కషన్ పెట్టి అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆయన ఒక మీటింగ్కి వస్తే డిస్కస్ చేయటానికి కూడా ఆయన చెప్పుకోవటానికి కూడా ఇప్పుడు మనం ఒక అచీవ్ చేస్తే చెప్పుకోగలుగుతాం ఆ స్టేజ్ పైన నిలబడి. ఏమీ అచీవ్ చేయనప్పుడు చెప్పుకోలేకపోయినప్పుడు ఇది ఆయనకి ఇష్యూ లాగా కనపడుతుంది. అది ఇష్యూ ఏంటి, అది ఆయన ప్రాబ్లం అని మనం ఎన్నిసార్లు పదే పదే చెప్పినా అదే చెప్తాం. అది సంబంధం లేని విషయం, ఆయన పర్సనల్, అది చట్ట వ్యతిరేకత ఏం కాదు. అది చట్టానికి సంబంధించి ఆయన డైవర్స్ ఇచ్చుకున్నాడు, తర్వాత చేసుకున్నాడు అనేది పబ్లిక్గా అందరికీ తెలిసింది. అలాంటివి ఏమైనా ఉంటే ఆయన మాజీ భార్యలు ఏమైనా చెప్పాలి. ఈయనకు అనవసరమైన విషయం. సరే మొన్న దానికి కౌంటర్ ఆయన ఇచ్చాడు, నువ్వు నా 4వ పెళ్ళమని అని కూడా అన్నాడు. సో దాంతోనే అది ఆగుతుందేమో అనుకున్నాం. సో తిప్పి స్టార్ట్ చేశారంటే ఇంక దీన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేది తెలియట్లేదు.